గాజులు పూసలు అమ్ముకున్నాను. మాకు వీళ్ళు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి ₹1,00,000 అడిగితే మాకు పొందూరు తీసుకెళ్ళారు. వాళ్ళ మనవరాలు చదువుకుంటుంది డాక్టర్ కోర్స్ అనేసి. అక్కడ చూసి వచ్చిన తర్వాత అలా పరిచయం అయిన తర్వాత ₹1,00,000 ఇచ్చాము. అలా పిల్లలకి జాబ్ చేస్తామన్నారు. మాకు రైల్వే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీ 2 పిల్లలకి హ్యాండిక్యాప్ పిల్లలకి రైల్వే జాబ్ చేస్తామన్నారు. అలాగా లక్ష తీసుకుని ఇప్పుడు తీరా మోసుకు అడిగితే ఇదిగో ఇస్తామని నెలలు గడిచిపోయింది. ఒక పెద్ద మనిషి పట్టుకొని వస్తే పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళారు. ఆ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒప్పంద కాగితం ఒక నెల రోజులు తిప్పి రాశారు. కాగితాలు మార్చలేదు. మేము ఇచ్చేస్తామనుకొని నెల రోజులకి రాసి సంవత్సరం అయిపోయింది. అది ఇవ్వలేదు. ఇవ్వకపోయి మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎస్పీ కాడికి అందరి కాడికి తిరుగుతున్నాం. ఆఖరికి లాయర్ పట్టుకొని వచ్చి ఇప్పుడు సంతబొమ్మల పోలీస్ స్టేషన్లో కేసు కట్టారు. కేసు కట్టినా మాకు ఏం ఉపయోగం లేదు. మన లాయర్ కౌలు పట్టుకోవడానికి మా చేతులు రూపాయలు లేదు. మరి మేము కోర్టుల చుట్టూ తిరుగుతాము అనుకుని మేము ఏకం చచ్చిపోతాం అనుకుంటున్నాం. మాకు మరి ఊళ్ళు న్యాయం చేసినట్టు 18,60,000. నేను ఇప్పుడు అందరికి అప్పులు అవన్నీ తీర్చి నా ఇల్లు ఒకలు అమ్ముకొని 30 లక్షలు నమ్మేసిన తర్వాతే ఆ తర్వాత అమ్మ మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మరి మాకు ఆ ఉద్యోగాలు వద్దు అంటే నేను ఇంట్రెస్ట్ కలిపేసి ఇస్తాను, నీకు ఏం బాధ లేదు అనుకొని అన్నారు. తీరా మాసకు డబ్బులు అడిగితే కేసు కట్టుకోమంటున్నారు. లాయర్ పట్టుకొని ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు కట్టారు. మా మీద ఇక్కడ కేసు పెట్టారు టెక్కల్లా. మాకేడు తెలియదు అనేసి మళ్ళీ మేము మా ఊరు పోలీస్ స్టేషన్ మొన్న చెప్పాము. ఇప్పుడు ఆ కేసు కట్టి ఇప్పుడు 3 నెలలు అవుతుంది. మాకు లాయర్లు పట్టుకోమంటే మాకు ఎక్కడ ఉన్నాయి డబ్బులు? ఏ లాయర్ అయినా సరే ఇప్పుడు 20,000, 30,000, 1,00,000, 2 లక్షలు ఖర్చు అవుతాయి అంటున్నారు. మా అక్కడ తిరిగే డబ్బులు లేవు. మరి ఉద్యోగాలు ఇస్తామన్న వాళ్ళు ఎవరు? అదిగో వాళ్ళ కూతురు, వాళ్ళ మనవరాలు. ఆ మనవరాలు డాక్టర్ కోర్స్ చదువుతుంది. ఆ పిల్ల పేరు ఆర్తి. ఆ పిల్ల డాక్టర్ కోర్స్ చదువుకుంటుంది. మాకు నమ్మించారు. నమ్మించితే మేము నమ్మకం ఇంకా అనకూడదు, మేము ఇక్కడ నమ్మలేదని మాకు తీసుకొని వెళ్ళారు పొందూరు పెద్ద హాస్పిటల్లో నుంచి. అది వచ్చింది ఆ రోజు. అప్పుడు అలాగే డాక్టర్ కోర్స్ చదువుతుంది కదా నమ్ముకొని అలా డబ్బులు ఇచ్చేసాం. ఆవిడతో పాటు ఇంకెవరు ఉన్నారు? వాళ్ళ అమ్మ, వాళ్ళ నానమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాత, వాళ్ళ బావ, వాళ్ళ అక్క, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ 6 పిల్లలతోటి 9 మంది అవుతారు. ఉన్నాయి ఒరిజినల్ కూడా ఉన్నాయి. ఒరిజినల్ పట్టుకొని రాలేదు, సెల్లో ఉన్నాయి ఒరిజినల్. పోలీసులు ఏంటంటున్నారు, సివిల్ మేటర్ మేము ఏం చేయగలం అనుకుంటున్నాం. మీకు వెళ్ళి ఉండే మీకు ధైర్యం ఉంటే మీరు ఎలాగిచ్చారో అలాగే మీరే చూసుకోండి అంటారు. అంతే మీ మౌలు కొట్టుకుని వస్తే వాళ్ళ మీద కేసు బనాయించారు, కేసు కట్టేస్తుంది. మరెందుకనేసి మామే ఫ్యామిలీ తోటి వచ్చాము. వాళ్ళ ఇంటికి గడప కూడా ఎక్కలేము, కుక్కలు కట్టేస్తాను. ఏం పీక్కోండి, మా ఇంటికి కూడా తెంపలేరు అనేసి అడిగితే ఇదిగో ఇక్కడ కూర్చున్నాము, 1 గంట గడే చూస్తాము, మాకు ఏది తోచిన ఆత్మహత్య చేసుకుంటాము. ఎందుకంటే మరి మేము ఏది చేయలేము, ఏ పెద్ద మనుషులు మాకు ఏది చేయలేరు. అందరూ చేతులు ఎత్తేస్తారు. రైల్వే టెంపరీ ఉద్యోగం ఇస్తామనుకో మా అక్కడ తీసుకుంటారు. ఆ ఉద్యోగాలు వద్దమ్మా, నా డబ్బులు నాకు ఇచ్చి నా పిల్లలు చూసి ఉన్నారు. వాళ్ళింట్లో ఒక వికలాంగుల పిల్ల ఉండేది, మీకు మోసం చేయము, మాకు వికలాంగుల పిల్ల అనుకోని అన్నారు. ఆ పిల్ల సరిపోయి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. మేము తిరిగి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. దానికి డబ్బులు ఇచ్చాము. అల్లా అయ్యప్ప నగర్ కాలనీలో ఆస్తి చూపించింది. ఆ ఆస్తి ₹1,00,00,000 వెళ్తుంది, మేము అమ్మేస్తే డబ్బులు ఇచ్చేస్తామన్నా. లేదు మేము ఇవ్వలేకపోతే అక్కడ బొమ్మలు పోతుకొని నువ్వు ఉండాలి. మాకు ధైర్యం చాలక మేము ఈ పని చేస్తాం. ఎక్కడికి వెళ్తే మాకు కేసు కట్టేస్తుంది. పోలీసులు వాళ్ళ సపోర్టే, పోలీసులు కూడా వాళ్ళ మాటే వింటున్నారు. మేము వెళ్తే మీరు ఎందుకు వెళ్ళారు, మీరు ఎందుకు తీసుకొని వెళ్ళారు, మీరు ఎందుకు అడగతాను, మీరు ఎందుకు దాని ఇంటి మీదకి వెళ్తాను అంటాను. అందుకే ఇప్పుడు 9 వచ్చాం కదా, మా తల్లి పిల్ల మేమే. మాకు ఏ చంపుతారో బతుకుతారో, ఏ పోలీసులు కొడతారో, ఏ జైలు పెడతారో, మేము 9 డిసైడ్ అయిపోయి పారిసినాం. ఏరే మనుషులు తేలేదు, సస్తి మేము చేస్తాం కానీ మాతో పేదలు చేస్తారా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.